వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు న్యూస్. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రభుత్వ పనితీరుపై వ్యాఖ్యలు చేశారు. గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసి కొత్తగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలను సరిచేస్తూ అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని తెలిపారు. దగ్గరలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర 30 లక్షల రూపాయలతో నిర్మాణం చేసుకున్న కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి స్థానికంగా ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండబోతా ఉంది. ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినవి అని అంటే పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయగలిగితేనే అభివృద్ధి పూర్తి అయింది అని చెప్పడానికి చెప్పుకోవచ్చు. గ్రామాల్లో ముఖ్యంగా రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్లు, మంచినీరు, ప్రజలు వాడుకున్న చెత్తని సక్రమంగా వినియోగించుకోండి. ఇవన్నీ కూడా సక్రమంగా చేయగలిగితే పూర్తి స్థాయిలో గ్రామాల్లో అభివృద్ధి జరిగినట్టు చెప్పుకోవచ్చు. ఈరోజు చిన్నవోగిరాళ్ళ గ్రామంలో తీసుకుంటే 2014-19లో దాదాపు గ్రామంలో ఉన్న రోడ్లన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చడం జరిగింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం రావటం, మరి ఎక్కడా కూడా అరాకొర నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడన్నా చేశారేమో కానీ ఇదే కమ్యూనిటీ హాల్ కూడా సిఎంఆర్ఎఫ్ కింద గత ప్రభుత్వం 20 లక్షలు శాంక్షన్ చేశారు కానీ ఏ ఒక్క రూపాయి కూడా కాంట్రాక్టర్కి చెల్లించాలి. ఇదే విధంగా అన్నిట్లోనూ ఇప్పుడు ధాన్యం బకాయిలు పెట్టారు, వైద్య సేవలో పెట్టారు, కాంట్రాక్టర్లకి వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. అన్ని వ్యవస్థల్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళిపోయి రాష్ట్రం సర్వ విధాల నాశనం అయ్యేలా చేశారు. సర్పంచులు ప్రజల నమ్మకంతో సర్పంచులందరినీ కూడా దాదాపు 80-90% గ్రామాల్లో వైసీపీ సర్పంచులను గెలిపించుకుంటే దాదాపు 3.5 సంవత్సరాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవటం జరిగింది. సర్పంచులు ఎన్నో ఆశలతో గ్రామాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ఆ పదవుల్లో కూర్చుని ఉంటే కనీసం గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణకు కూడా పంచాయతీల్లో నిధులు లేకుండా చేసిన ఘనత గత ముఖ్యమంత్రిది. మరి ఈ 1 సంవత్సరాల కాలంలో చాలా గ్రామాల్లో కనెక్టింగ్ రోడ్లు అవ్వచ్చు, అంతర్గత రోడ్లు అవ్వచ్చు, ఈ ఒక్క నియోజకవర్గంలో తీసుకుంటే దాదాపు ఇప్పటికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి అభివృద్ధి ఒకటే చేశామా అని అంటే ఇప్పుడే పెన్షన్లు ఇవ్వటం కూడా జరిగింది. పాపం 2 పేద కుటుంబాలు చూసాం, 3 పేద కుటుంబాలు. ఒకటి యాక్సిడెంట్లో స్పైనల్ కార్డ్ ఫ్రాక్చర్ అయ్యి మెడ దగ్గర నుంచి కింద భాగం అంతా కూడా ప్యారలైజ్ అయిపోయినది. మంచం మీదే దాదాపు 10 సంవత్సరాల నుంచి గడుపుతున్న వ్యక్తి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. భార్య అతనికి సఫరీలు చేసుకోవడానికే తప్పితే వేరే బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఒక బిడ్డ. మరి ఆ కుటుంబానికి పోషణ 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నాము అని అంటే ఆ అమ్మాయి ధైర్యంగా నిలబడగలిగి మరి అతనికి సర్వీస్ చేస్తూ ఉంది అని అంటే కేవలం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వలన ఆవిడ ధైర్యంగా నిలబడగలిగింది. ఇంకో కుటుంబంలో చూసాం, వృద్ధ దంపతులు, బిడ్డలు ఎక్కడో దూరంగా నెల్లూరులోనో చిత్తూరులోనో ఉంటున్నారు, వీళ్ళిద్దరే ఉంటున్నారు. గతంలో పెన్షన్ పెట్టి ఇసుగు చెందితే మొన్న 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే బిడ్డ 2,000 పంపితే 6,000 రూపాయలతోటి కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు. మందులు వాడుకున్నా కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ ఖర్చులకి. అలాంటి కుటుంబాలన్నింటిలో కూడా ఈ రోజున పేదలకి సేవలు అని చెప్పేసి ఈ పెన్షన్లన్నీ కూడా ఈ సందర్భంలో నేను కూడా ఒక పిలిపిస్తా ఉన్నా. ఎవరైతే ఆర్థికంగా బలోపేతంగా ఉన్నారో వాళ్ళందరూ
సంక్షేమ పథకాలు నాకు ఆర్థికంగా బలంగా ఉంది, నాకు ఇవ్వకపోయినా పర్లా, పేదవాడికి ఇవ్వండి అని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు వస్తే మీరు ప్రజలకు సేవ చేసిన వాళ్ళు అవుతారు. మీ వలన ఇంకొక కుటుంబం భోజనం చేస్తున్నట్టే పస్తులు ఉండకుండా భోజనం చేసే అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారు, ఎంతో పుణ్యాత్ములు అవుతారు. తప్పకుండా మీరు ఇలాంటిది సమాజంలో మార్పు రావాలి. ఇంకా పేద కుటుంబాలకి ప్రభుత్వమే అన్నీ చేయాలంటే సాధ్యమయ్యేది కాదు. కొంత ప్రైవేటు భాగస్వామ్యం కావాలి, కొంత మనలో త్యాగాలు కావాలి. కాబట్టి ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలు ముందుకు వచ్చి కొన్ని సబ్సిడీలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు వదులుకోవడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. అలాగే ఈ 5 సంవత్సరాలు సర్పంచ్ గారు ఈరోజు పదవీ విరమణ సందర్భంగా మరి ఈ ఊరికి మంచి సేవలు అందించిన మరి సర్పంచ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.